గుమ్మఘట్ట మండలంలో ఎర్రంపల్లి అని ఒక విలేజ్ ఉంది. అక్కడ నా బంధువులు ఉన్నారు. చిన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాను నేను. టీడీపీ కార్యకర్త ఇంటికి పోయి దాడి చేశారు. ఎప్పుడు నేను వాళ్ళ ఇంటికి పోయి వచ్చిన మరుసటి రోజే దాడి చేశారు. అతను రాయదుర్గం హాస్పిటల్కి పోతే స్కానింగ్ చేయాల్సి వస్తుంది, బళ్ళారికి వెళ్ళండి అని చెప్పారంట. అప్పుడు నేను బళ్ళారిలో ఉన్నా. అన్న ఇలా నీ వచ్చిపోయిన నెక్స్ట్ డేనే ఇట్లా దాడి జరిగింది మా పైన, ఇట్లా హాస్పిటల్కి వచ్చినామని అంటే హాస్పిటల్కి పోయి వచ్చిన అంతే. ఇక స్టార్ట్ ఏబిఎన్ దాంట్లో ఒక పెద్ద ఏదో ఒక ప్రోగ్రామ్ వస్తుంది అనుకుంటా, నిలబడుకొని చెప్తారు కదా ఏదో ఒక స్పెషల్ ప్రోగ్రామ్. దాంట్లో ఏదో ధర్మం తప్పినట్టు, వైసీపీ వాళ్ళని కలిసినట్టు, వైసీపీ వాళ్ళతో కుమ్మక్క అయినట్లు రకరకాలుగా వార్త అంతా కూడా. దీనికి అంతా కారణం ఏమంటే ముఖ్యంగా మా అక్కడ ఉండే టీడీపీ ముఖ్య నాయకుడు, దానికి తోటు ఇక మన ఆంధ్రజ్యోతిలో ఒక విలేకరు ఉన్నాడు. ఆయన కాలు శ్రీనివాసులకి లెఫ్ట్ హ్యాండ్ రైట్ హ్యాండ్ అన్ని హ్యాండ్స్ లెగ్స్ అన్నీ అతనే. అతను మొదటి నుంచి కూడా నా పైన విషయం చిమ్ముతూనే ఉంటాడు. ఎప్పుడు కూడా ఏ పార్టీలో ఉన్నా నా పైన విషయమే చిమ్ముతూ ఉంటాడు. అతను చేసి ఏదో ఇట్లంతా వేయించినారు. నేను ఒకటి అడుగుతున్నా, అంటే నా బంధువులకి ఏమి జరిగినా కూడా నేను పార్టీలు చూసుకోవాలా? ఇప్పుడు కడుపుకి అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా నాకు అర్థం కావట్లేదు. నా బంధువులకి ఏమన్నా అయితే కూడా నేను వాళ్ళ వైసీపీలో నేను పోకూడదు. ఇప్పుడు కేసీనేని నాని, కేసీనేని చిన్ని వేరే వేరే పార్టీల్లో లేరా? వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోయినా కార్యక్రమాలు అంటే ఊరుకోరు పోరా? అంటే వీళ్ళు చెప్పేది ఏమంటే రాజకీయాలు అంటే ఎప్పుడు కత్తలు కట్టుకొని ఉండాల, బంధువుల పైన కూడా ద్వేషమే సాధించుకోవాలి. ఇదే నా చెప్పే రాజకీయం అనేది. ఇక ఇంకోటి చెప్తుంటారు సార్కి ఒకసారి, సొంత గుడికి రామచంద్రారెడ్డి, వైసీపీ గుడికి రామచంద్రారెడ్డి రకరకాలు. కానీ ఎవడు మీ నాయన చెప్పినాడో మీ తాత చెప్పినాడో నేను ఏమన్నా వైసీపీకి పోతానని? సిగ్గుండక్కర్లే కడుపు కన్నుద్దిరే ఎదవులకి 24 గంటలు ఇదే వార్త రాస్తారు. తుమ్మితే ఊడిపోయే బుక్ అంట నేను బీజేపీకి ఎప్పటికైనా వెళ్ళిపోతానంట వైసీపీకి. మళ్ళీ నీ తాత చెప్పినాడు నీకేమన్నా, ఇంకెవడైనా చెప్పినాడో చెప్పు. కానీ బుద్ధి లేని మాటలు, సిగ్గు లేని మాటలు